హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల డీఏ, ఐఆర్, పీఆర్సీ, ఈహెచ్ఎస్, ఎస్ఎల్‌లపై సీఎంతో సీఎస్‌తో సీఎం భేటీ, పీఆర్సీ నివేదికపై సీఎం రివ్యూ మీటింగ్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగాలి అనన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా వెన్నెముకలా నిలిచేది ప్రభుత్వ ఉద్యోగులేనని మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా అయితే ఉంది. వీరి హక్కుల కోసం పోరాడే జాయింట్ యాక్షన్ జేఏసీ ప్రభుత్వం తమ సమస్యల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పీఆర్సీ నివేదిక మరియు ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అల్టిమేటం కూడా జారీ చేశాయి. ఒకవేళ తమ డిమాండ్లు తక్షణమే నెరవేరకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరిస్తూ ప్రభుత్వానికి అధికారిక నోటీస్ అందజేశారు. ఈ నోటీసులో వారు ప్రధానంగా తాము ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు మానసిక ఒత్తిడిని వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ కేవలం హామీలతోనే కాలం గడుపుతున్నారని, ఎటువంటి ఆచరణాత్మక చర్యలు తీసుకోవటం లేదని వారు ఆరోపించారు. ఈ ఉదాసీన వైఖరి వల్ల లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అభద్రతా భావం పెరిగిపోతోంది. జేఏసీ ప్రభుత్వం ముందుంచిన మొత్తం 63 డిమాండ్లలో 6 డిమాండ్లు అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఇందులో మొదటిది ఉజ్వల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పథకం అనేది పేరుకే ఉంది, కానీ క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు ఎటువంటి ఉపయోగకరం లేకుండా పోయింది. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో వారు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఉద్యోగులు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టుగా ప్రతి నెల కూడా 700 కోట్ల రూపాయలని ట్రస్ట్‌కు విడుదల చేసి నగదురహిత చికిత్సను పునరుద్ధరించాలని వారు గట్టిగా కోరుతున్నారు. మరో కీలకమైన అంశం 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ. దీని అమలులో జరుగుతున్న అంతులేని జాప్యాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొదటి గడువు పీఆర్సీ 2023 జూలై 1వ తేదీనే ఆహ్, అమలై ఉండాల్సింది. కానీ ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు దాటిపోయినా కూడా కొత్త వేతన సవరణ అమల్లోకి అయితే రాలేదు. దీనివల్ల ప్రతి ఉద్యోగికి నెలకు వేలాది రూపాయల మేర ఆర్థికంగా నష్టపోతున్నారు. పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌తో జీతాలను ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్‌పై కూడా స్పష్టత కావాలని కోరుతున్నారు. ఓపీఎస్ తరహాలో తమకు సామాజిక భద్రత కల్పించే నిర్ణయం తీసుకోవాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వీటితో పాటు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ వంటి అంశాలపైన కూడా ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోందని వారు విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా అందాల్సినటువంటి కరువు భత్యం డీఏ కూడా 5 విడతలుగా పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల నడ్డి విడుస్తోంది. ప్రజలకు పథకాలు అమలు చేయడానికి నిధులు ఉంటున్నాయి, కానీ మా కష్టార్జితం ఇవ్వడానికి ఎందుకు ఉండటం లేదు అని వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం పతనానికి ఉద్యోగుల అసంతృప్తి కూడా ఒక ప్రధాన కారణమని, ఇప్పుడు అధికారంలోకి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే తప్పు చేయవద్దనైతే వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం నుంచి కోరుతున్నవి కొంతెమ్మ కోరికలేమీ కావు. అవి వారి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉండి రాత్రింబవళ్లు కష్టపడే ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే పాలన స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే గడువు దాటిపోయిందని, ఇక సహనం వహించేది లేదనైతే ఓపిక తమకు లేదని జేఏసీ స్పష్టం చేసింది.
తక్షణమే మంత్రుల ఉపసంఘం చర్చలు జరిపి ఒక ఖచ్చితమైన కాలపరిమితితో సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోతే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని, అవసరమైతే సమ్మెకు దిగి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని వారు హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుంటుందని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు.